కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం పీఎం జన్మన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో గిరిజనులు, చెంచులు లబ్ధి పొందనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా చెంచులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా మాట్లాడారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం జన్మన్ కార్యక్రమం పేరుతో కూడా గిరిజన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాలు సెలెక్ట్ కాగా మొట్టమొదటగా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ పథకానికి సంబంధించి ప్రారంభోత్సవం చేశారు. వర్చువల్గా కూడా భారత ప్రధాని మోడీ గిరిజనులతో కావచ్చు ఓవరాల్గా మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి పీఓగా అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఉదయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ కార్యక్రమం ఈరోజు లాంచ్ అయింది. ఓవరాల్గా ఎలా ఉండబోతుంది, దీని పర్యవేక్షణ ఎట్లా కొనసాగబోతుంది? పిఎం జన్మన్ అనే కార్యక్రమము అన్ని కార్యక్రమాలను కాంప్రిహెన్సివ్గా ఒక ప్రోగ్రామ్గా డిజైన్ చేసినటువంటి కార్యక్రమం అన్నమాట ఇది. దీంట్లో భాగంగా హౌసింగ్ స్కీమ్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, అట్లాగే హాస్టల్స్ కన్స్ట్రక్షన్ కానీ, హౌసింగ్ కన్స్ట్రక్షన్ కానీ, అంగన్వాడీస్ కన్స్ట్రక్షన్, అట్లాగే అటవీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని చెంచులు ఏవైనా కలెక్ట్ చేసినవి ఉంటే వాటిని పర్చేజ్ చేసే సెంటర్స్, మల్టీపర్పస్ సెంటర్స్, ఇవన్నీ కూడా దీంట్లో కాంప్రిహెన్సివ్గా కవర్ చేస్తూ ఉన్నాం. ఇది లాంచ్ అయ్యి సుమారుగా 2 months అవుతుంది. ఒక 45 days నుంచి మనం దీనిపైన వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ 45 daysలో మొదటగా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి బెనిఫిషరీస్ అందరినీ కూడా మనము ఇంటింటికి తిరిగి వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏ బెనిఫిషరీ ఏ స్కీమ్ కింద వాళ్ళు ఎలిజిబుల్ అని అనుకుంటున్నారో, ఏవేవి కావాలని అన్నారో వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ అంతా కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసిన దాంట్లో మొదటిగా వచ్చింది అండ్ ఇమీడియట్గా చేయగలిగేది ఆధార్ కార్డ్స్ ఎన్రోల్మెంట్ అనమాట. సుమారుగా ఒక 1200 మంది మాకు ఎన్రోల్మెంట్ అవ్వలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని గత వారం రోజులలో మనము ఆల్మోస్ట్ 1100 మందిని మనం ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలినటువంటి 50-100 మంది ఈరోజు రేపటిలోపు కంప్లీట్ అయిపోతారు. అట్లాగే రోడ్స్ కానీ, ఇంటింటికి నల్లా కనెక్షన్ కానీ, ఎక్కడైనా మిస్ అయిపోయినటువంటి ఏరియాస్ ఏమైనా ఉన్నా, నార్మల్గా చెంచుగూడాలు అనేవి కొంచెము మెయిన్ విలేజ్కి కొంచెం దూరంగా కానీ లేదంటే సుదూర అటవీ ప్రాంతాల్లో కానీ ఉంటాయి. సో అటవీకి సంబంధించినటువంటి రూల్స్ని కానీ, యాక్ట్స్ని కానీ అతిక్రమించకుండా చేయగలిగేటువంటి రోడ్స్ డెవలప్మెంట్ కానీ, హౌసింగ్ డెవలప్మెంట్ కానీ దీంట్లో భాగంగా మనం చేపట్టబోతున్నాం. సార్, అంటే ఓవరాల్గా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ మననూరు ప్రాంతంలో కావచ్చు, ఆ చెంచు పెంటలు ఎన్ని ఉన్నాయి, ఓవరాల్గా దీనికి సంబంధించి చెంచులు ఎంతమంది ఉండొచ్చు, ఓవరాల్గా ఈ ప్రయోజనాలని వాటికి పూర్తి స్థాయిలో ఎప్పటికీ సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి? నాగర్ కర్నూలు జిల్లాలో 88 హ్యాబిటేషన్స్లో చెంచులు ఉన్నారు మన సర్వే ప్రకారం. దీంట్లో అటవీ ప్రాంతాల్లో, అడవి లోపల కోర్ ఏరియాలో ఉండేటువంటి గూడాలు సుమారుగా చెంచు పెంటలు సుమారుగా 15 ఉంటాయి. వీటిలో కొన్ని పెంటలలో టెంపరీగా 2-3 months లోపల ఉండి మిగిలిన మంత్స్ బయట ఉండేటట్లుగా అట్లా ఉంటాయి. సుమారుగా 200 కుటుంబాలు అడవిలో ఉంటాయి. బయట సుమారు 3200 కుటుంబాలు మిగిలిన 88 హ్యాబిటేషన్స్లో నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి. సుమారు 9000 పైన పాపులేషన్ మన నాగర్ కర్నూలు జిల్లాలో చెంచుల పాపులేషన్ ఉంది. ఈ పాపులేషన్ అందరినీ కూడా ప్రస్తుతానికి మనం హెల్త్ స్క్రీనింగ్లో కవర్ చేసే కార్యక్రమంలో భాగంగా 750 కుటుంబాలను గత సంవత్సరం కవర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 750 కుటుంబాలని కవర్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రతి 5 కుటుంబాలకు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ని మనము అడాప్ట్ చేసుకునేటట్లుగా స్కీమ్ చేయడం జరిగింది. ప్రతి నెల ఒకసారి ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ కరికులంలో భాగంగా ఖచ్చితంగా రూరల్ విలేజెస్కి విజిట్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటిని ఓన్లీ మనం చెంచుపెంటల్లోకి విజిట్ చేసేటట్లు అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాం. గత సంవత్సరం మొత్తం కూడా సుమారుగా 6 to 7 times వాళ్ళు ఒక 750 కుటుంబాలను వాళ్ళు విజిట్ చేసి పర్సనల్గా ప్రతి కుటుంబాన్ని కూడా కలిసి ఉన్నారు. సో ఆ రకంగా ఫేజెస్గా మనము ఇది చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మన ఈ ఫస్ట్ 2 monthsలో మనం కలెక్ట్ చేసినటువంటి బేస్ డేటా అండ్ రిక్వైర్మెంట్ పైన ఇప్పుడు ప్రస్తుతానికి కొంత శాంక్షన్స్ వచ్చి ఉన్నాయి. మిగిలినవి కూడా రాబోయే 1 to 2 monthsలో
వచ్చేదానికి అవకాశం ఉంది. చూస్తున్నాం ఓవరాల్గా ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క జన్మన్ పథకంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చెంచులకు ఖచ్చితంగా ఈ పథకాన్ని చేరువ చేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ పథకం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెచ్చేందుకు అయితే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఉదయ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, నాగర్ కర్నూలు నుండి.